వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. కవిత ఈడీ కస్టడీ పొడిగింపు, మరో 3 రోజులకు అనుమతిచ్చిన కోర్టు. రాష్ట్రాన్ని కాపాడడం కోసమే 3 పార్టీల పొత్తు, ప్రజల భవిష్యత్తు కోసం కలిసి ముందుకెళ్తామన్న చంద్రబాబు. పెండింగ్ అభ్యర్థులపై పవన్ కసరత్తు, 2 రోజుల్లో లిస్టు విడుదలయ్యే అవకాశం. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఆప్ ఆందోళనలు, కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ నిరసనలు. కోల్కతాలో సిబిఐ దాడులు, టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇంట్లో తనిఖీలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగించింది. అరెస్టు తర్వాత 7 రోజుల పాటు కవితను కస్టడీకి తీసుకున్న ఈడీ ఇవాల్టితో కస్టడీ ముగియడంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేసుకు సంబంధించి వివరించాల్సింది ఇంకా చాలా ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దాంతో 3 రోజుల పాటు కస్టడీకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. ఈడీ 5 రోజుల కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం 3 రోజులకే అనుమతినిచ్చింది. ఈడీ విచారణపై ఎమ్మెల్సీ కవిత అసహనం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారని చెప్పారు. ఇది రాజకీయ కేసు అని, తప్పుడు కేసు అని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసు అని చెప్పారు. తన అరెస్టు పూర్తిగా చట్ట విరుద్ధమని తెలిపారు. కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని కవిత చెప్పారు. They're asking the same thing again and again. There is nothing new. Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. Nazdik matai. They are asking the same thing again and again. There is nothing new. Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. Nazdik matai. They are asking the same thing again and again. There is nothing new. Same thing that as 1 year back, it is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. సస్పెండెడ్ డీఎస్పీ ప్రణీత్రావు విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ప్రణీత్రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు పోలీసులు. మాజీ పోలీసులు వ్యాపారవేత్తల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. మాజీ ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు, ఎస్ఐబి అదనపు ఎస్పీ తిరుపతి ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ నివాసాల్లోనూ పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్టు ప్రణీత్రావు స్టేట్మెంట్ ఇచ్చాడు.
ప్రభాకర్ రావు ఆదేశాలతో ప్రత్యేక టీం ఏర్పాటు చేసుకున్నట్లు స్టేట్మెంట్లో చెప్పాడు. 2020లో పదవి విరమణ చేసిన గత ప్రభుత్వం ప్రభాకర్ రావును ఇంటెలిజెన్స్ చీఫ్గా కొనసాగించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రభాకర్ రావు రాజీనామా చేశాడు. మరోవైపు ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ప్రముఖ న్యూస్ ఛానల్ ఎండి శ్రవణ్ రావు ఇంట్లోనూ పోలీసులు తనిఖీలు చేశారు. శ్రవణ్ ఆఫీసులో ఒక ప్రత్యేక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్టు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రణీత్ రావు ఇచ్చిన ఆధారాలతో శ్రవణ్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. శ్రవణ్ కుమార్ ఇంట్లో 2 ల్యాప్టాప్లు, 4 ట్యాబ్లు, 5 పెన్ డ్రైవ్లు, ఒక హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకున్నారు. శ్రవణ్ కుమార్ లండన్ పారిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఇవాల్టితో ప్రణీత్ రావు కస్టడీ ముగియనుంది. ఇవాళ 7వ రోజు ప్రణీత్ రావును విచారించనున్నారు పోలీసులు. విచారణ అనంతరం ప్రణీత్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరుస్తారు. మరోవైపు ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా మరికొంతమందిని విచారించేందుకు సిద్ధమవుతున్నారు పోలీసులు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము పొత్తు పెట్టుకున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఏకైక అభిప్రాయంతోనే జనసేన ముందుగా వచ్చిందని చెప్పారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్లో టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో చంద్రబాబు వర్క్షాప్ నిర్వహించారు. అభ్యర్థులతో పాటు ఇతర నియోజకవర్గ ఇన్ఛార్జీలు, జనసేన, బీజేపీ ప్రతినిధులు వర్క్షాప్కు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలని పార్టీ అభ్యర్థులకు సూచించారు. ఏపీలో రౌడీయిజం, అధికార దుర్వినియోగం జరుగుతోందన్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కూటమి తరపున ఏ అభ్యర్థి పోటీ చేసినా గెలిపించాలని, 3 పార్టీల నాయకులు సమన్వయంతో ముందుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఈసారి నేను గాని మిత్రులు గాని ఎక్కడా రాజీ పడడం లేదు. 3 రాజకీయ పార్టీలు కూడా ఒకే ఆలోచన చేశాం. సమర్థవంతమైన వ్యక్తులను పెట్టి వినబిలిటీ క్రైటీరియాగా పెట్టుకొని ముందుకు పోతున్నాం. నేనైతే 40 ఏళ్ళు నేను చూశాను రాజకీయాలు ఎంపిక చేసినప్పుడు. మేము ఫస్ట్ టైం 85లోని సర్వేలు చేసి, సర్వేల ఆధారంగా ఎవరైతే గెలుస్తారో అవి కూడా చూసుకొని డిబేట్ చేసి ఆ రోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారి దగ్గర కూర్చొని రాత్రి మగుళ్ళు ఎంపిక చేసేవాళ్ళం. ఈరోజు మీరు చూస్తే నేను 4-5 సర్వేలు తెప్పించాను. మళ్ళీ నా వాయిస్తోనే IVRS అడిగాను. ఇవన్నీ కంపేర్ చేసుకున్నాం. ఇవన్నీ కంపేర్ చేసుకున్న తర్వాత మనకంటే మెరుగైన అభ్యర్థులు ఉన్నారా లేదంటే అది వేరే విషయం, కానీ రాజకీయాల్లో మనం కనపడ్డాం కాబట్టి మన మీదనే కంపారిజన్ వస్తుంది. నేను ఈరోజు ప్రాపర్ సెలక్షన్ చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాకుండా భవిష్యత్తులో ఉన్న ఆలోచన ఒకటి, ఈరోజు వేసే ఫౌండేషన్, ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఈ 3 పార్టీలు వేసే ఫౌండేషన్ రాబోయే 30 సంవత్సరాలు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ గా ముందుకు పోవాలి. ఈసారి ఈ పొత్తు అనే విషయం దయచేసి మీరంతా ఈజీగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రతిరోజు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితేనే మనం దాని విలువేంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి
నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి, మన రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం. మీరందరూ కూడా మీ నియోజకవర్గాల్లో ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన స్థాయిలో మనం కష్టపడితే తప్పకుండా ఆ మంచి ఏదో మన రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం. మాట్లాడాల్సింది చాలా ఉంది. మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాత్రం జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించండి. వాళ్ళతో కలిసి ముందుకెళ్ళేటట్టు మీరు ఒక ప్రయత్నం చేయండి. మీకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేసే నాయకులు, అటువంటి నాయకత్వం జిల్లా స్థాయిలో ఉంది. ఇబ్బంది కలిగితే మాత్రం తప్పకుండా మీరు రాష్ట్ర స్థాయిలో మీరు దాన్ని స్కేలప్ చేస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతాం. అంతేగాని మీరు ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఇమీడియట్గా పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటే మాత్రం టైం వృధా అయిపోతుందనే భావనతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. విశాఖ డ్రగ్స్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విశాఖ డ్రగ్స్పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. విశాఖ డ్రగ్స్ వెనుక అధికార వైసీపీ నేతలు ఉన్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణకు దీటుగా కౌంటర్ ఇస్తుంది అధికార వైసీపీ. టీడీపీ విమర్శలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది వైసీపీ. మరోవైపు విశాఖ డ్రగ్స్ వెనుక టీడీపీ, బీజేపీ నేతలు ఉన్నారని అనుమానాలు వ్యక్తం చేస్తోంది వైసీపీ. ఎన్నికల సమయంలో ఏపీ రాజకీయాల్లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విశాఖలో భారీ మొత్తంలో డ్రగ్స్ బయటపడ్డాయి. దీనిపై సిబిఐ అధికారులు విచారణ చేపట్టారు. విశాఖ డ్రగ్స్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. సరిగ్గా ఎన్నికలకు ముందు విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడడంతో రాజకీయంగా ఈ అంశాన్ని వాడుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. విశాఖ డ్రగ్స్ వెనుక వైసీపీ నేతలు ఉన్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చారంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు డ్రగ్స్ వ్యవహారంపై టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ కూడా ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతోంది. ఏపీని డ్రగ్స్ రాజధానిగా మత్తు పదార్థాలకు అడ్డాగా జగన్ మార్చారని టీడీపీ నేత పట్టాభి ఫైర్ అయ్యారు. భారీగా డ్రగ్స్ తరలించి ఎన్నికల్లో వైసీపీ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. పెట్టుబడులకు అడ్డాగా ఉండే విశాఖను జగన్ నాశనం చేశారని మండిపడ్డారు. డ్రగ్స్ పై వైసీపీ నేతల అక్రమాలను ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచుతున్నామని పట్టాభి స్పష్టం చేశారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను విశాఖని స్టేట్ క్యాపిటల్ గా మారుస్తానని చెప్పి ఈ రోజున ఏం చేశాడండి? ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి మనం. ఒక డ్రగ్ క్యాపిటల్ గా మార్చాడు ఇవాళ విశాఖ నగరాన్ని. నిన్ననే మనం చూసాం సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు నిర్ఘాంతపోయాం. ఏంటి మన విశాఖ నగరంలో, విశాఖ పోర్ట్ గా ఇన్ని వేల కిలోల మత్తు పదార్థాలు వచ్చింది అని చెప్పి నిజంగా ఒక షాక్ కి గురయ్యాం మనం నిన్న ఈ వార్త తెలియగానే. ఒకటి కాదు, రెండు కాదు, 25,000 కిలోలు. ఇదిగోండి సిబిఐ ఎఫ్ఐఆర్. 25,000 కిలోలు బ్రెజిల్ నుంచి విశాఖ నగరానికి వచ్చినటువంటి ఒక కంటైనర్ డ్రైడ్ ఈస్ట్ రూపంలో 25 కిలోల్ని బ్రెజిల్ నుంచి ఇక్కడికి దిగుమతి చేసినటువంటి కంపెనీ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్. సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరుతో బ్రెజిల్ దేశం నుంచి 25,000 కిలోల మత్తు పదార్థాలతో కూడినటువంటి డ్రైడ్ ఈస్ట్ ని దిగుమతి చేసుకున్నారు. మరోవైపు విశాఖలో భారీగా పట్టుబడిన డ్రగ్స్ ఘటన ఏపీనే కాకుండా దేశాన్ని కుదిపేసిందని బీజేపీ నాయకురాలు సాధినేని యామిని శర్మ అన్నారు. రాష్ట్రంలో పోలీసులు నార్కోటిక్స్ విభాగం డ్రగ్స్ సరఫరాను అరికట్టకుండా నిద్రపోతున్నారా అని ఆమె ప్రశ్నించారు. డ్రగ్స్ వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని, మద్యం ఏరులై పారుతోందని మండిపడ్డారు. వీటి వల్ల మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని సాధినేని చెప్పారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్నటువంటి మద్యము, విచ్చలవిడిగా వస్తున్నటువంటి రాష్ట్రానికి వస్తున్నటువంటి డ్రగ్స్ వల్లనే ఆడవారి పైన అఘాయిత్యాలు, అత్యాచారాలు, కిడ్నాపులు, మిస్సింగ్లు పెరిగిపోయాయి అని చెప్పని ఆ రిపోర్టులు చెప్పడమే కాదు, భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నో సందర్భాల్లో కేంద్రానికి లేఖలు రాయడము ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా చీమ కూడా కుట్టనంత నిర్లక్ష్యంగా, మరి ఏమాత్రము సిగ్గు లేకుండా ఇప్పుడు ఇంకా దొంగలు బయటపడిన తర్వాత కూడా దొంగే దొంగ అన్నట్టుగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది చాలా ఖండించదగినది. తామే అక్కడ మనం విశాఖపట్నంలో చూస్తే కనుక నిన్న నుంచి వస్తున్న వార్తల ప్రకారము ఆ కూనం వీరభద్రరావు అనే వ్యక్తికి సంబంధించిన సంధ్య ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ ఆ పేరుతో
ఆ కంటైనర్ వచ్చి దాంట్లో 1000 బ్యాగులు ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 25 కేజీలు ఉన్నాయి. వాటన్నిటిలో ఆ డ్రైడ్ ఈస్ట్ ఏదైతే ఉందో దాంట్లో డ్రగ్స్ ఉన్నాయని సిబిఐ ఒక ఎఫ్ఐఆర్ కూడా పెట్టింది, లెటర్ని కూడా రిలీజ్ చేసింది వాళ్ళ రిపోర్ట్ని. ఆ సంక్రాంతి సందర్భంలో వీరు ఆ కూనం వీరభద్రరావు వారి భార్య ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో సహా వారితో ఒక పెద్ద పెద్ద బ్యానర్లు వేయించుకున్నారు. అయితే టీడీపీ ఆరోపణలపై వైసీపీ ఘాటుగా స్పందించింది. విశాఖ డ్రగ్స్ వెనుక చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందంటూ వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. చంద్రబాబు, పురంధేశ్వరిపై విచారణ జరపాలంటూ సిబిఐ, ఇతర కేంద్ర సంస్థలకు ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీపై ఆరోపణలు చేస్తోందంటూ మండిపడ్డారు సజ్జల. అట్లాగే కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఆమె చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆమె కొడుకు ఒక కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసి బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివాల్ వాళ్ళు టీడీపీ వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరకూడదు. ఇది ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన నాయకుల రోల్ ఉందని గట్టిగా అనుమానిస్తున్నాం. మామూలుగా అయితే రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళం. అయితే వాళ్ళ ఉలికిపాటు చూస్తుంటే, వాళ్ళు దాన్ని తెచ్చి మా మీద వేయాలని చూస్తుంటే, ప్రభుత్వం మీద వేయాలని చూస్తుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నింద వేయాలని చూస్తే ఇప్పుడు అనిపిస్తుంది వీళ్ళు తప్పించుకోవడానికే మా మీద నింద వేస్తున్నారని. దీని వెనక ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు, ఆయన వదిన పురంధేశ్వరి, వాళ్లకు సంబంధించిన వాళ్ళు, ఆ గ్యాంగ్ ఎవరో ఉన్నారనేది గట్టిగా అనుమానిస్తున్నాం. ఆ మేరకు కన్సర్న్డ్ ఏజెన్సీస్ కూడా మేము పిటిషన్లు పెడుతున్నాం. ఐ థింక్ సిబిఐ యాంగిల్లో కూడా చూడాలని మేము భావిస్తున్నాం. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. వైసీపీపై బురద చల్లేందుకు చంద్రబాబు అనవసర ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎవరి వ్యక్తులు ఏంటి, కంటైనర్ ఏంటి అని మీడియా గాని ప్రపంచం గాని అజగనుకోక ముందే ఆయన బయటకు వచ్చి మాట్లాడేస్తాడు, విషం చిమ్ముతాడు. ఎవరయ్యా ఈ వ్యక్తులు అంటే విదేశాల నుంచి డ్రగ్స్ అందుకున్న వాళ్ళు ఎవరయ్యా అంటే అడ్రస్లని చూస్తే అంతా మనోళ్లే, అంతా బీరకాయ పీసే, అంతా సుట్టరకాలే. మరిదికి చుట్టం, వదినికి చుట్టం, వ్యాపారాలు, భాగస్వామ్యం, వాటాలు అంతా వీళ్లే. విషం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద. మన వదిన గారి చుట్టాలు ఉండటం ఏంటి, వదిన గారి ఇంట్లో పిల్లలు ఉండటం ఏంటి? అసలు మీ చుట్టాలు దొరికితేనే మామూలుగా మీ చుట్టాలు డ్రగ్స్ తెప్పించారంటేనే జగన్మోహన్ రెడ్డి తెప్పించారనే విషయం చెబుతూ ఉంటే అందుకోసమే ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసాం. అయా దీన్ని లోతుగా విచారణ చేయాలి. తెలుగుదేశం పార్టీ మాకు భయాలు, అనుమానాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆందోళనలుగా ఉన్నాయి. బ్రాందీ పంచేటువంటి స్థాయి నుంచి దాటి ఈ రాష్ట్రంలో ఓటు కోసం డ్రగ్స్ ఏమన్నా పంచిపెడతాకి తెచ్చాడా చంద్రబాబు? మొత్తం మీద విశాఖ డ్రగ్స్ కేసు చుట్టూ రాజకీయ వివాదం నెలకొంది. చివరకు ఈ వ్యవహారం ఎటు వెళుతుంది అనేది వేచి చూడాలి. తెలంగాణలో పట్టు కోసం పాకులాడుతోంది బీజేపీ. పార్లమెంటు ఎన్నికల పోరులో అధిక స్థానాలు నెగ్గి కమలం హవా చాటాలని ఉవ్విల్లూరుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ బీఆర్ఎస్లకు దీటుగా పావులు కదుపుతోంది. ఎన్నడూ లేనంతగా పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి పార్టీ ఫిరాయించిన నేతలకే ఎక్కువ టికెట్లు కేటాయించి బరిలోకి దింపింది. సిట్టింగ్ సీటుకు సైతం మొండి చేయి చూపింది. అభ్యర్థుల ప్రకటనకు ఒక్కరోజు ముందు బీజేపీ కండువ కప్పుకున్న టికెట్ ఇచ్చింది. మరి సరికొత్త వ్యూహం కమలనాథులకు కలిసొస్తోందా? ఈ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఫలిస్తోందా? పార్లమెంట్ ఎన్నికల పోరులో తెలంగాణ కమల్నాథులు ఈసారి భిన్నంగా వ్యవహరిస్తూ వలస వచ్చిన నేతలనే రేసులో దించింది. సిద్ధాంతాలకు, విధానాలకు కట్టుబడి ఉంటామని, క్రమశిక్షణతో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని చెప్పుకునే బీజేపీ వాటన్నింటినీ పక్కన పెట్టి గెలిపే లక్ష్యంగా పక్క పార్టీల నుంచి వచ్చిన జం జిలానీలకే ప్రాధాన్యతనిచ్చింది. అధిక సంఖ్యలో వారికే టికెట్ కేటాయిస్తూ బరిలో నిలిపింది. సిద్ధాంతాలు, విధానాల కంటే విక్టరీనే ముఖ్యమని భావించింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాలకు గాను 8 స్థానాల్లో ఇతర పార్టీ నుంచి వచ్చిన వలస నాయకులకే టికెట్ ఇచ్చింది. చివరికి సిట్టింగ్ ఎంపీకి కూడా మొండి చేయి చూపింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావును పక్కన పెట్టి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాగేష్ కు అవకాశం కల్పించింది. అభ్యర్థుల జాబితా ప్రకటించే ఒక్కరోజు ముందు బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ బీబీ పాటిల్ కు జహీరాబాద్ నుంచి పోటీలో నిలిపింది. అలాగే నాగర్ కర్నూలు నుంచి బీఆర్ఎస్ ఎంపీ రాములు కుమార్ అయిన భరత్ కు టికెట్ ఇచ్చింది.
అదేవిధంగా బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బీజేపీ నాయకులపై దాడులు చేసి కేసులు పెట్టించిన మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డికి సైతం నల్గొండ టికెట్ కేటాయించింది. మహబూబాబాద్ టికెట్ ను గులాబీ గుటి నుంచి వచ్చిన సీతారాం నాయక్ ఇచ్చింది. హైదరాబాద్ సీట్ను తనకు కేటాయించాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హైకమాండ్ కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా బీజేపీలో కనీస సభ్యత్వం కూడా లేని మాధవీలతకు అవకాశం ఇచ్చింది. ఇక ఖమ్మం, వరంగల్ సీట్ల పరిస్థితి కూడా ఇంతేనన్న టాక్ వినిపిస్తోంది. ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడే వారిని కాదని పక్క పనుల నుంచి వచ్చిన నేతలకు టికెట్ ఇవ్వడాన్ని అక్కడి క్యాడర్ జీర్ణించుకోలేకపోతుంది. ఈ వ్యవహారంపై అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించినట్లు సమాచారం. మరీ ముఖ్యంగా నల్గొండలో తమ శ్రేణులపైనే దాడులు చేసి పోలీస్ కేసులు పెట్టించిన సైదిరెడ్డి లాంటి నాయకులతో కలిసి పనిచేయలేమని బహిరంగంగానే చెప్తున్నట్లు కూడా తెలుస్తోంది. అయితే తమ సొంత బలంతోనే వలస నేతలు గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరోపక్క మోదీ చరిస్మాను నమ్మి బీజేపీ గుడికి చేరిన వలస నేతలు గెలుపుపై ధీమాగా ఉన్నారు. మోదీ హవాలో విక్టరీ సులువేనన్న ఆశ ఓవైపు అయితే కేంద్రంలో మరోసారి బీజేపీ సర్కారు వస్తుందన్న ధీమాలో ఉన్న నేతలు భవిష్యత్తులో ఏదో ఒక పదవి దక్కకపోతుందా అన్న ఎత్తుగడతోనే పార్టీ ఫిరాయించారు. మరి బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా? జెమ్ జిలానీలకు స్థానిక నేతలు పూర్తి స్థాయిలో మద్దతునిస్తారా? కమల్నాథుల ఎలక్షన్స్ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవుతుందా అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ పై చర్యలు తీసుకోవాలని మరోసారి స్పీకర్ ను కోరుతున్నామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. తమను అధికార కార్యక్రమంలో భాగస్వామ్యం చేయొద్దని ఎలా అంటారని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ఆవేశాన్ని చూస్తుంటే ఆవేశం స్టార్ అని పిలవాలని పాడి చురకలంటించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలకు తోడు 7వ గ్యారంటీ ఈ మంత్రి ఆవేశమని ఎద్దేవా చేశారు. అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తే ఇబ్బందులు పడతారని హెచ్చరించారు. చేసిన దానికి దీనికి సంబంధం లేకుంటున్నది కాబట్టి ఖచ్చితంగా పొన్నం ప్రభాకర్ గారిని ఇలా బర్తరఫ్ చేయాలని కోరుతా ఉన్నాడు. ఇలా ఈయనకి ఎట్లయిపోయిందంటే ఈయనకొకటి పెడదామనుకుంటున్న పేరు పొన్నం ప్రభాకర్ గారికి ఇవాళ నుంచి ఆవేశం స్టార్. ప్రజలు ఫోన్ చేస్తే కూడా అవి ఏం మాటలు, ఆ మాటలు చెప్పనికే కూడా నాకు సిగ్గు అనిపిస్తూ ఉంది. ఇలా మంత్రిగా ఎదిగినావు, నువ్వు ఇట్లనే ఆగకుంటే నేను కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా గెలిపించినప్పుడు నువ్వు ఆగుడు లేకుంటే కరీంనగర్ నీ సొంత ఊర్లో డిపాజిట్ రాను విను. నీ సొంత ఉన్న వార్డ్ ఏరియాలో 23 ఓట్లు పడ్డ గొప్ప లీడర్వి నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే కరీంనగర్ ప్రజలు నిన్ను తన్నేసిరి నుంచి ఏడుగా పోయి పాపం హుస్నాబాద్ తెలియకుండా ప్రజలు నీకు ఓటేసి గెలిపిస్తే గిరా నువ్వు చేసే పని. తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను ఘనంగా చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయించింది. 90 ఏళ్ల వేడుకలు జూలైలో మలేషియాలో నిర్వహిస్తామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. పెద్దలతో చర్చించి వేడుకల తేదీని నిర్ణయిస్తామన్నారు. జూలైలో షూటింగ్కు 3 రోజులు సెలవు ఇవ్వాలని కోరనున్నట్లు తెలిపారు. తెలుగు సినిమా ఇప్పుడు గోల్డెన్ ఎరా నడుస్తోందని చెప్పారు. మెగాస్టార్ కి పద్మభూషణ్ పై హర్షం వ్యక్తం చేశారు. ముందు 90 సంవత్సరాల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఘనకీర్తి గురించి, అప్పటించి నటించిన నటీనటుల గురించి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక నవతి ఉత్సవం చేయాలని మేము అనుకున్నాం. వీ వాంట్ టు హ్యావ్ ద ఈవెంట్ ఇన్ జూలై. ద డేట్స్ అనేటివి ఐ నీడ్ టు టాక్ టు ద సీనియర్స్ ఇన్ ద ఇండస్ట్రీ and I need to take their blessings, and I need to take the support for them to come and attend the event. We will be announcing the date very soon. మేమందరం ఇక్కడ తెలుగు నటీనటులుగా ఉండేది చాలా గర్విస్తున్నా. వాట్ అ వండర్ఫుల్ టైం. మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మవిభూషణ్. అది మనం అందరం గర్వించదగ్గాలి. మై బ్రదర్ అల్లు అర్జున్, ఫస్ట్ hero to get the national award in Telugu. And Prabhas, my darling brother, today he's probably the highest paid Indian actor. Oka Telugu vaadu. Akkadiki ayana cinema release avutunte ఏ భాషల్లో అయినా ఆలోచిస్తారు పెద్ద సినిమా వస్తుంది అని. కరెక్ట్గా ఒక 2 సంవత్సరాల ముందు 90 సంవత్సరాల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఘనకీర్తి
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టును ఆయన సతీమణి సునీత ఖండించారు. అధికార వ్యామోహంతో నియంతృత్వంలో ప్రతి ఒక్కరిని అణిచివేయాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని అన్నారు. కేజ్రీవాల్ అరెస్టు ఆశ్చర్యపరచలేదన్నారు. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీత చదివి వినిపించారు. దేశాన్ని బలహీనపరిచే ఎన్నో శక్తులు ఉన్నాయని జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. नमस्कार, मेरा नाम सुनीता केजरीवाल है। मैं अरविंद केजरीवाल जी की धर्मपत्नी हूँ। आपके बेटे और आपके भाई अरविंद केजरीवाल जी ने जेल से आपके लिए संदेश भेजा है। मेरे प्यारे देशवासियों, मुझे कल गिरफ्तार कर लिया गया। मैं अंदर रहूँ या बाहर, हर पल देश की सेवा करता रहूँगा। मेरी ज़िंदगी का एक एक पल देश के लिए समर्पित है। मेरे शरीर का एक एक कतरा देश के लिए है। इस पृथ्वी पर मेरा जीवन ही संघर्ष के लिए हुआ है। आज तक बहुत संघर्ष किए, आगे भी मेरी ज़िंदगी में बड़े बड़े संघर्ष लिखे हैं। इसीलिए ये गिरफ्तारी मुझे अचंभित नहीं करती। मेरी सभी माताओं और बहनों से अपील है, अपने भाई और अपने बेटे पर भरोसा रखो। ऐसी सलाखें नहीं जो आपके भाई और आपके बेटे को ज़्यादा दिन अंदर रख सके। आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं से भी मेरी अपील है कि मेरे अंदर जाने से समाज सेवा और लोक सेवा का काम रुकना नहीं चाहिए। ఆప్ మంత్రి అతిషి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ కుట్ర చేస్తోందని అన్నారు. ఈ కేసులో అప్రూవర్గా మారిన అరబిందో ఫార్మా ఎండీ శరత్ చంద్ర రెడ్డి కంపెనీ నుంచి బీజేపీకి బాండ్ల రూపంలో ముడుపులు ముట్టాయని అన్నారు. అరెస్టు తర్వాత శరత్ చంద్ర రెడ్డి బాండ్ల రూపంలో 25 కోట్లు బీజేపీకి ఇచ్చాడని, మొత్తం డబ్బులన్నీ బీజేపీ అకౌంట్లో ఉన్నాయని అన్నారు. ఈడీ దీనిపై విచారణ చేసి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్టు చేయాలని అతిషి డిమాండ్ చేశారు. शरत चंद्र रेड्डी की कंपनियों द्वारा दिया गया इलेक्टोरल बॉन्ड्स में भारतीय जनता पार्टी के बैंक अकाउंट में पैसा, आज ये मनी ट्रेल पूरे देश के सामने आ गई है कि शरत चंद्र रेड्डी और अरबिंदो फार्मा का मालिक उसके बाद गिरफ्तार होने के बाद 55 करोड़ रुपए के इलेक्टोरल बॉन्ड्स दिए भारतीय जनता पार्टी को। सारा पैसा भारतीय जनता पार्टी के बैंक अकाउंट में गया है। तो इन्फोर्समेंट डायरेक्टोरेट भारतीय जनता पार्टी को आरोपी बनाए और इन्फोर्समेंट डायरेक्टोरेट भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा को गिरफ्तार करे, क्योंकि अब పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ మహువా మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే దర్యాప్తు అధికారులు సోదాలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని మహువా నివాసంతో పాటు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కేసులో బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదుతో మహువాపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐని లోక్పాల్ ఆదేశించింది. 6 వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది. అదానీ గ్రూప్ను ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్ హిరానందని నుంచి మహువా 2 కోట్లతో పాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన లోక్సభ నైతిక విలువల కమిటీ ఆమె అనైతిక ప్రవర్తనకు పాల్పడ్డారని తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా గతేడాది డిసెంబర్లో స్పీకర్ బహిష్కరణ వేటు వేయడంతో లోక్సభ సభ్యత్వం రద్దయింది. దీన్ని మహువా తీవ్రంగా ఖండించారు. బహిష్కరణ వేటుపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇదే వ్యవహారానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.